హలో నమస్తే వనకం మనసులో మాట మీతో ఈ పూట మీ సత్య. ఇది మనకి చూడండి భీమవరంకి ఇంకా ఎంట్రన్స్ అనమాట. యనమదూరు నుంచి ఇది భీమవరం నుంచి యనమదూరు మీదుగా మచిలీపట్నం విజయవాడ మచిలీపట్నం వెళ్ళే హైవే కనెక్ట్ అవుద్ది. అక్కడ వెళ్తున్న బస్సు పేరుపాలెం బీచ్ బస్సు. అది భీమవరం నుండి ప్రతిరోజు వెళ్తుంది. అయితే ఇక్కడ చూడండి భీమవరం ఎక్కడ నుండి స్టార్ట్ అవుద్ది. భీమవరం మున్సిపాలిటీ ఇక్కడ వరకు భీమవరం రూరల్ అనమాట. అయితే చుట్టుపక్కల చూడండి పచ్చని పొలాలతో పంటకు సిద్ధమైన పొలాలు, చుట్టూ పచ్చని కొబ్బరి చెట్లు, అదేవిధంగా నిండా నీరు వెళ్తున్న కాలువ. ఇటువంటి వాతావరణం మళ్ళీ మీరు కేవలం ఈస్ట్ వెస్ట్ కృష్ణా గుంటూరు జిల్లాల్లో మాత్రమే చూడగలరు. గుంటూరులో కూడా కొంతవరకే చూడగలరు. అయితే శ్రీకాకుళం కానీ, విశాఖపట్నం కానీ, విజయనగరం కానీ, అదేవిధంగా రాయలసీమ జిల్లాలు కానీ ఇటువంటి నీటి సదుపాయం లేకే కొంచెం డెవలప్మెంట్ అవ్వడం లేదు. నీటి సదుపాయం ఉంటే పంటలు పండుతాయి, ఫ్యాక్టరీస్ వస్తాయి, రకరకాలు ఉంటాయి. కాబట్టి ప్రభుత్వాలు ఆ దిశగా ఆలోచిస్తున్నాయి. బట్ ఏంటంటే ఆర్థిక పరిస్థితుల దృష్ట్యానో ఇంకా ఉన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యానో అక్కడ కుదరడం లేదు. అయితే చూడండి, వెల్కమ్ టు భీమవరం కదా. మనం ఇదంతా చూస్తున్నాం కదా, పచ్చని పొలాలు, చెట్లు, ఎంత అద్భుతంగా ఎంత ప్రశాంతమైన వాతావరణం కదా. ఏ ఫ్యాక్టరీస్ ఉండవు ఇక్కడ. కేవలం ఆ ఐస్ ఫ్యాక్టరీస్ మరియు రెయిల్ ఫ్యాక్టరీస్ వాళ్ళతో వచ్చే ఫ్యాక్టరీస్ ఉంటాయి. అంతా ఏంటంటే ఫుడ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీస్ తప్పించి మనకి ఇంకేం లేదు. ఇలాగ పొలాల మధ్యలో వెళ్ళి ఇలా దారి వెళ్తూ ఉంటుంది. అక్కడ మనకి ఇక్కడ కళ్ళు ఉన్నాయి చూడండి. భీమవరం చూసి వచ్చిన వాళ్ళకి థ్యాంక్ యూ. ఇది భీమవరం చూసి వచ్చేసినట్టు లెక్క. మొత్తం భీమవరం తిరిగేసి ఇక్కడ చూడండి డ్రైన్లో వాటర్ చక్కగా అలా పారుతూ ఉంటుంది. ఇక్కడ మనకి అన్నలు ఈత తాటికల్లు అనుకుంటాను. ఇటు సైడు తాటికల్లు ఫేమస్. మనకి అటు శ్రీకాకుళంలో ఈతకల్లు ఎలాగో ఇక్కడ తాటికల్లు అనమాట. మనకి చెట్టు నుండి ఫ్రెష్గా తీసిన తాటికల్లు చాలా చాలా బాగుంటాయి. ఈ వేసవికాలం ఏంటంటే మనకి ఆరోగ్యానికి చల్లదనం చేస్తాయి. అందులో ఎటువంటి కెమికల్స్ ఏమి కానీ ట్యాబ్లెట్స్ కానీ ఏం కలపరు. కాబట్టి స్వచ్ఛమైన కళ్ళు తాగాలంటే చెట్టుల దగ్గర, ఇలాంటి పొలాల దగ్గర దొరుకుతాయి. మీకు సెంటర్లో దొరికే ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏదైనా మెడిసిన్ కలపడం కానీ, అడిక్ట్ అవ్వడానికి ఏదో ఒకటి కలుపుతారు. కానీ ఇక్కడ అలా ఉండదు, స్వచ్ఛంగా ఉంటాయి. కాబట్టి ఈ వేసవి కాలంలో మార్నింగ్ మనం ఏదైతే టిఫిన్ చేస్తామో టిఫిన్ తర్వాత కానీ, టిఫిన్ ముందు కానీ ఇటువంటి పానీయాలు ఏవైనా తీసుకుంటే మనకి చాలా చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఒకసారి వాళ్ళని అడిగి కూడా తెలుసుకోండి, అన్న ఇందులో ఏమైనా కలిపారా లేదా అని మీరు కన్ఫర్మ్ చేసుకొని అప్పుడు తీసుకోండి. అయితే ఈస్ట్ వెస్ట్ కృష్ణా గుంటూరు మాత్రమే మళ్ళీ రెండోసారి పంట వేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. శ్రీకాకుళం నుండి అటు ఉత్తరాంధ్ర కానీ, రాయలసీమ జిల్లాలో అవకాశాలు లేవు. అవకాశం వచ్చినాడు ఆ జిల్లాలు కూడా బాగుపడతాయి. మరి అవకాశం ఎప్పుడు వస్తుంది అనేది ఆ భగవంతుడికే తెలియాలి. థ్యాంక్ యూ సో మచ్.